కొంతమంది బ్యూరోక్రాట్స్, కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, పాలనలో బాగా అనుభవం ఉన్న అధికారులు, ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే కొన్ని సలహాలు ఇచ్చారు. ఏంటంటే ప్రత్యేక హోదా పైన ఇప్పుడు మీరు పట్టుబట్టకండి అని సలహాలు ఇచ్చినట్లుగా బయటికి వార్తలు వస్తున్నాయి. ఫర్ ఇట్ ఈస్ ట్రూ తెలియదు, బట్ అటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే అంటే అంటే నేను అనడం ఏంటంటే పట్టుపట్టడానికి ఒక మంచి అవకాశం దొరికింది అంటున్నాను. చేయడం కాదు, మనకు మా అవసరం ఉంది అని చెప్పుకునే అవకాశం. రైట్. యా, ఎందుకంటే ఇది మనం కొత్తగా అడగట్లేదు. పార్లమెంట్ లో, రాజ్యసభలో జయరాం రమేష్ గారు 5 సంవత్సరాలకు ఇవ్వాలి అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా 5 సంవత్సరాలకు ఒప్పుకొని అప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలకు కావాలి అని చెప్పి ఆ ప్రత్యక్ష ప్రసారం మనం అంతా చూసిన వాళ్ళం, చూసాం, విన్నాం. అవును. తర్వాత భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా రాయడం జరిగింది 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఆ తర్వాత ప్రతి సమాధానంలో కూడా 14వ ఫైనాన్స్ కమిషన్ మీద వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అన్నారు. కాబట్టి ఆ 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఎక్కడా చెప్పలేదని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే ఆయన పుస్తకంలో రాశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దీన్ని సామరస్య వాతావరణంలో రాష్ట్ర హితవు కోరి మనం తీసుకురావచ్చు అన్నది. ఎందుకంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్నవి కావాలి. పెట్టుబడులు రావాలంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత వచ్చేసి జిఎస్టి, ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, అట్రాక్టివ్ ఆపర్చునిటీ కనపడాలిగా ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళకి. రాయితీలు నాకు ఇవ్వగలిగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. సో పెట్టుబడులు వస్తే తప్ప మనం అనేక సమస్యలను కానీ, నిరుద్యోగ సమస్య కానీ ఇవన్నీ కూడా 2-3 మాల్స్ వచ్చినంత మాత్రాన ఇవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వం మా ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద మాల్ మేము కట్టిస్తున్నాం, ఇనార్బిట్ మాల్ అన్న. ఇనార్బిట్ మాల్ వల్ల అభివృద్ధి జరగదు, ఎంప్లాయ్మెంట్ రాదు. యాక్చువల్ గా పరిస్థితి అభివృద్ధి చెందినప్పుడు మాల్స్ వస్తాయి. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ అభివృద్ధి జరిగిన తర్వాత ఇనార్బిట్ మాల్ వచ్చింది. ఇనార్బిట్ మాల్ వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు. డెవలప్మెంట్ లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవన్నీ, వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, వాళ్ళ జేబులో డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి వారు రెడీగా ఉంటారు. అప్పుడు మాల్ లాంటివి పెడితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెడతారు. రైట్.